హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు మీ ముందుకు బ్రాహ్మణపల్లిలోని ఒక మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ద బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఈ ఇల్లు వచ్చేసి మనకు తుర్కెంజల్ సాగర్ హైవే నుంచి కేవలం 2 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. ఫ్రెండ్స్ ఇదే విధంగా మీరు ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో కష్టపడి మంచి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకుది ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఇల్లు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇల్లు గురించి తెలుసుకునే ముందు మనం క్లియర్ గా లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు బ్రాహ్మణపల్లి విలేజ్ లో ఉంటుంది. ఏదైతే మీరు పెద్ద రోడ్డు చూస్తున్నారో ఇది బ్రాహ్మణపల్లి టు తుర్కెంజల్ రోడ్డు. దానికి ఆనుకునే శివశక్తి నగర్ కాలనీ బోర్డు చూస్తున్నారు కదా, ఆ రోడ్ నుంచి కేవలం మనకు 200 మీటర్ల డిస్టెన్స్ లోనే ఇల్లు ఉంటుంది. అలాగే మనము తుర్కెంజల్ సాగర్ హైవే నుంచి ఇక్కడికి చేరుకోవడానికి 2 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి ఇక్కడికి చేరుకోవడానికి 4 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఇటు మనము విజయవాడ హైవే హైదరాబాద్ బస్ స్టాండ్ ఇక్కడికి చేరుకోవడానికి 6 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఎటు చూసినా మంచి రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంటుంది. మనం ఇల్లు విషయానికి వస్తే మాత్రం 167 గజాలలో ఈస్ట్ ఫేస్ లో కట్టడం జరిగింది. చూసుకోండి ఎలివేషన్ ఎంత బాగుందో, ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా ద బెస్ట్ కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. ఇంటి ముందు రోడ్డు చూసుకుంటే మనకు 30 ఫీట్ వైడ్ రోడ్డు, డ్రైనేజు, కృష్ణ వాటర్ ఆల్ ఫెసిలిటీ మనకు ఇవ్వడం జరిగింది. మనం ఇల్లు సైజులు వచ్చేసి మనకు రోడ్ ఫేస్ 30 ఉంటుంది, లోతు 50 ఉంటుంది. ఇల్లు చాలా బాగుంటుంది. లోపల ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఈస్ట్ ఫేస్ నుంచి లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి గేట్ ఎంత స్టాండర్డ్ ఉందో, ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం ర్యాంప్ కూడా చూసుకోండి, రోడ్ నుంచి మనకు 3 నుంచి 4 ఫీట్ల లాగడం వల్ల ఇల్లు లుక్ చాలా బాగుంటుంది. ఎలివేషన్ అయితే ఎంత ఎక్సలెంట్ ఉందో చూసారు కదా. ఇప్పుడు మనం పార్కింగ్ లో ఉన్నాం. పార్కింగ్ లో మనకు గ్రానైట్ తోని వైట్ పట్టీలతో ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఒక ఇన్నోవా కార్, ఒక 2 కార్లు పట్టే విధంగా పార్కింగ్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇది చూసుకుంటే మనకి ఈశాన్యం అవుతుంది. నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు, నీళ్లు పుష్కలంగా బోరు పడ్డది. ఇక్కడ మనకు వాష్ ఏరియాలో కూడా ఒక 2 నల్లలు పెట్టడం జరిగింది. ఇటు చూసుకుంటే అయితే మనకు 2000 కెపాసిటీ గల సంప్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇల్లుకు G+1 పర్మిషన్ ఉంది. పైన మీరు ఇంకో ఫ్లోర్ తీసుకున్న నీళ్లకు తక్కబడకుండా చాలా బాగుంటుంది. ఇటు పిల్లర్ కు చూసుకోండి, పిల్లర్ కూడా మంచి టైల్స్ వేసి మంచి గోల్డ్ పట్టీలతో ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ చూసుకుంటే మంచి వుడ్ కలర్ తోని మంచి లైటింగ్ తో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు పైకి వెళ్ళడానికి 4 ఫీట్ల మెట్లు ఇవ్వడం కాకుండా దానికి కూడా మనకు గ్రానైట్ ఇవ్వడం జరిగింది. మంచి స్టీల్ రైలింగ్ తో చాలా బాగుంది. ఫ్రెండ్స్ మెట్ల కింద ఒక వాషింగ్ మిషన్ పాయింట్, ఒక ఇన్వర్టర్ పెట్టుకునే విధంగా ఇక్కడ కూడా అన్ని రకాల మనకు ప్లాన్ తో నల్లబడేవారు జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్ లో అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసి మనకు తుర్కెంజల్ మున్సిపాలిటీ అబ్దుల్లాపూర్ మండలం కిందకి వస్తుంది. ఏదైతే మీరు చూస్తున్నారో ఇది కంప్లీట్ మనకు సింహధారం ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది. ఇటు పక్కకు వచ్చేసి మనకు నార్త్ గల్లి అవుతుంది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు అవుతున్నాయి. ఫ్రెండ్స్ మనం సింహధారం అయితే చూసాం కదా, ఇది కంప్లీట్ మనకి ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్లు కానీ డోర్స్ కానీ కంప్లీట్ మనకు ఇండియన్ టెక్ తో చేయబడి చూసుకోండి. హార్డ్వేర్ కూడా మంచి ఎస్ఎస్ స్టీల్ తోని క్వాలిటీ గల కన్స్ట్రక్షన్, మంచి ఫినిషింగ్ తోని మంచి గ్లాస్ ఫిట్టింగ్ తోని చాలా బాగుంది. మన పార్కింగ్ లో టైల్స్ కూడా చాలా అందంగా ఇవ్వబడ్డాయి. ఈస్ట్ ఫేస్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నా చూసుకోండి. మనకు ఇల్లు వచ్చేసి మనకు 1480 స్క్వేర్ ఫీట్ లో ఎంత విశాలంగా ఇచ్చిందో చూసుకోండి. ఇది వచ్చేసి మనకు సిట్అవుట్ ఏరియా చాలా బాగుంది. మనకు టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా ఇక్కడ చాలా మంచి ఫేస్ అయితే ఇవ్వబడింది. పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి, మంచి క్వాలిటీ గల ఫాల్ సీలింగ్ అయితే వాడడం జరిగింది. మంచి లైట్లతోని మన ఫ్లోరింగ్ వచ్చేసి ఎక్సలెంట్ టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా చూసుకోండి. డైనింగ్ ఏరియా కూడా చాలా బాగుంది. ఇందులో మనకు అటు హాల్లో చూసుకున్నా కానీ ఇటు డైనింగ్ ఏరియా చూసుకున్న ఒక పెద్ద 2 విండోలు ఇవ్వడం, యూపీఎస్ విండోలు. ఇక్కడ మనం చేలు కడుక్కునే విధంగా ఒక మంచి అందమైన మనకు వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన సామాన్లు పెట్టుకునే విధంగా అన్ని రకాల మంచి ప్లానింగ్ తో సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే మనం డైనింగ్ అని చెప్పుకున్నామో ఇటు మనకు కిచెన్ ఉంది, ఇటు నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా మంచి ప్లానింగ్ తో ఇవ్వబడింది. చూసుకోండి ఫ్రెండ్స్ మనకు పూజ గది కూడా ఇద్దరుండి పూజ చేసుకునే విధంగా మంచి టైల్స్ తోని మంచి విండో తోని అన్ని రకాల ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది మనకు ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో ఇద్దరుండి వంట చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్ తోని అందమైన టైల్స్ తోని వెంటిలేషన్ పరంగా మంచి విండోతోని భవిష్యత్తులో కబోర్డ్స్ చేసుకునే విధంగా మంచి టైల్స్ తోని మంచిగా అన్ని రకాల చాలా బాగుంది. ఇటు మనకు వాస్తు ప్రకారంగా సౌత్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది అటు వాష్ ఏరియాకి వెళ్ళడానికి. చూసుకోండి ఫ్రెండ్స్ మనకి ఇది తుర్కెంజల్ మున్సిపాలిటీ
అబ్దుల్లాపూర్ మండల కిందికి వస్తుంది. మంచి లొకేషన్ లో ఉంటుంది. ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి, ఇది మనకు కామన్ బాత్రూమ్. ఇందులో కూడా టైల్స్ విషయంలో చూసుకున్నా కానీ అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు వెస్టర్న్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయినా చూసుకోండి, సైజులు ఇల్లు చాలా బాగున్నాయి కాబట్టి మనకు చూసుకోండి ఎంత పెద్దగా వచ్చిందో మాస్టర్ బెడ్రూమ్. ఇందులో 6x6 బెడ్ వేసుకున్నా చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుంది. ఫ్లోరింగ్ విషయంలో చూసుకున్నా కానీ మనకు వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో, ఫాల్ సీలింగ్ విషయంలో చూసుకున్నా మనకు అన్ని సెల్ఫ్ల విషయంలో చూసుకున్నా చాలా బాగుంది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. బాత్రూమ్ ఎంత ఫేషియస్ ఉందో చూసుకోండి, ఎంత పెద్దగా చాలా బాగుంది. ఇందులో కూడా మనకు కజేరియా టైల్స్ తోని మంచి గోల్డెన్ పట్టీలతోని మనకు హార్డ్వేర్ కూడా చాలా ఎక్సలెంట్ వాడడం జరిగింది. ఇందులో మనకు వెస్టర్న్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా మన సొంత ఇల్లు ఎలా కట్టుకుంటామో అలాగే కట్టడం జరిగింది. ఇక్కడ వాస్తు ప్రకారంగా మనకు లోరు కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాం చూసుకోండి. దీనికి వాడిన డోర్స్ కూడా చాలా బాగున్నాయి. ఏదైతే మీరు ఈ కరెంటు సామాన్ చూస్తున్నారో ఈ బోర్డ్స్ కూడా మంచి కంపెనీ గల వాడడం జరిగింది. చూసుకోండి, ఇందులో కూడా ఒక 2 దివాన్ వేసుకొని 2 పిల్లలే ఉండే విధంగా చాలా బాగుంది. మనకి ఇల్లు సైజులు 30x50 సైజులో సైజులు బాగున్నాయి. ఈయన ప్లానింగ్ బాగుంది, కన్స్ట్రక్షన్ చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇల్లు వచ్చేసి మనకు బ్రాహ్మణపల్లి విలేజ్ లో ఉంటుంది. టెర్రస్ పైకి వెళ్ళి దీని రేట్ ఎంత, మన బ్యాంకులో ఎంత వరకు వస్తుంది, మిగతా విషయాలు అందిస్తారు. ఫ్రెండ్స్, మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం చూసుకోండి. అన్ని ఇండ్ల మధ్యలో చాలా బాగుంది. చూసుకోండి, మనకు ఫ్లోరింగ్ ఎంత మంచిగా లాగడం జరిగిందో. మనకు హెడ్ రూమ్ ఇవ్వడం వల్ల ఎలివేషన్ చాలా బాగుంటుంది. సెక్యూరిటీ పరంగా బాగుంటుంది. రెయిన్ వాటర్ కింద పడకుండా చాలా బాగుంటుంది. చూసుకోండి, మంచి ఆశీర్వాద్ కంపెనీ ఒక ట్యాంక్ కూడా ఇవ్వబడింది. వాస్తు ప్రకారంగా హెడ్ రూమ్ కు సమాంతరంగా ఒక పిల్లర్ కూడా ఇవ్వబడింది. దీనివల్ల నేను చెప్పబోయేది ఏంటంటే కన్స్ట్రక్షన్ విషయాల్లో చూసుకున్న వాస్తు ప్రకారంగా చూసుకున్న చాలా ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక దీని రేటు మనం చూసుకున్నైతే 86 లక్షలు చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. దీనికి బ్యాంక్ లోన్ పరంగా చూసుకున్నట్లయితే ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో ఏ బ్యాంకులో అయినా సరే 75% లోన్ వస్తుంది. మీ ప్రొఫైల్ మంచిగా ఉంటుంది, 80% కూడా వస్తుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి ప్రాపర్టీ మీ ముందు తెచ్చుకున్నందుకు మీ నుంచి కోరుకున్న ఒక లైక్ మాత్రమే. సదా మీ సేవలో అంజయ్య.